ఇంగ్లీష్ వెర్బ్స్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విభాగాలు ట్రాన్సిటివ్ వెర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. బోత్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్గా వాడబడే వెర్బ్స్ ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే ప్యాసివ్ వాయిస్లో అన్ని వెర్బులు వాడబడవు. అది మనం చూద్దాం. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ప్యాసివ్ వాయిస్లో వాడబడిన వెర్బులు. అది సింపుల్గా మనం చెప్పాలంటే ఈ వెప్ట్ బిట్టర్లీ, అది గట్టిగా ఏడ్చాడు ఆ వ్యక్తి, గట్టిగా ఏడవబడ్డాడు అని ఉండదు. ద లయన్ రోర్, సింహం గర్జించిందంట. ద లయన్ వాజ్ రోర్డ్ ఉండదు, గర్జించబడింది అని ఉండదు. ఈ విధంగా వీపు, స్మైలు, లాఫ్, బర్డ్స్ అండ్ యానిమల్ సౌండ్ లైక్ రోరింగ్, క్వాకింగ్, అట్లాంటివి ఇంగ్లీష్లో ఏక్, ఇట్లాంటి కొన్ని పదాలు, డాన్స్, ఇట్లాంటివి ప్యాసివ్ వాయిస్లో వాడబడవు. యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో రెండిట్లో వాడబడితే అవి ట్రాన్సిటివ్ వెర్బ్స్. ఫస్ట్ మీరు ఇంకా సులువుగా ఉండే చూసుకోండి. హీ కమిటెడ్ ఎ మిస్టేక్. ఏ మిస్టేక్ వాజ్ కమిటెడ్ బై హిమ్. బోత్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో వాడబడదు. అలాగే షీ వాంటెడ్ సమ్ హెల్ప్. సమ్ హెల్ప్ వాజ్ వాంటెడ్ ఆర్ రిక్వైర్డ్ బై హర్. ఇట్లా బోత్లో వాడబడేది. వేస్టెడ్ లాట్ ఆఫ్ మనీ, ఈ ఆర్ షీ. ఎ లాట్ ఆఫ్ మనీ వాజ్ వేస్టెడ్ బై హిమ్ అంటాం. ఇలాగూ బోత్ వాయిస్లో వాడబడేవి ట్రాన్సిటివ్ అంటే ఈజీగా లుంగి వెర్బ్. ఒక వాయిస్లో మాత్రం వాడబడేవి ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. ప్యాసివ్ వాయిస్ వాడుకుండదు. రెండిట్లో సందర్భాన్ని బట్టి మారేవి కొన్ని వెర్బ్స్ ఉన్నాయి. ఇవి ట్రాన్సిటివ్లీ వాడతాయి, ఇంట్రాన్సిటివ్లీ వాడబడతాయి. సపోజ్ సందర్భాన్ని బట్టి రన్ అనే పదం ఉంది. షీ రన్స్ ఏ కంపెనీ. ప్యాసివ్ వాయిస్లో వాడవచ్చు. ఏ కంపెనీ ఈజ్ రన్ బై హర్ రన్. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఈ రన్స్ ఎవ్రీ మార్నింగ్, ఎవరి ఉదయం నడుస్తాడు. నడక ఎవరి ఉదయం అతని ద్వారా పడద్దని చెప్పలేము కనుక ఇది కుదరదు ఈ సందర్భంలో. ఇదే రన్ అనేటువంటి వెర్బ్ ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో యాక్టివ్లో ప్యాసివ్లో వాడబడుతుంది. ఈ కాంటెక్స్కి వచ్చేటప్పటికి ఎవ్రీ మార్నింగ్ ఈజ్ రన్ బై, లేకపోతే ఎవ్రీ మార్నింగ్ ఈజ్ వాక్ కూడా అంతే. ఈ వాక్స్ ఎవ్రీ మార్నింగ్ అనొచ్చు తప్ప ఎవ్రీ మార్నింగ్ ఈజ్ వాక్డ్ బై హిమ్ అని అనలే. ఇట్లాగా ఒక సందర్భంలోనేమో ట్రాన్సిటివ్గా వాడబడి ఇంకో సందర్భంలో ఇంట్రాన్సిటివ్గా ఉంటే అట్లే బోత్ ఫీచర్డ్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ ఫీచర్డ్ వర్బ్స్ అంటారు. కనుక ఇది ఇంపార్టెంట్ తెలుసుకో.